చేతులు తీసుకుని భర్త చెప్పాడు కదా, కొద్దిసేపు తర్వాత గొంతు నొప్పి లేస్తుంది కదా అంటే కొంచెం తీసుకెళ్ళి భర్త చెప్పాడు కదా. లక్కమాంబ సంతానం కొరకు కొలవని దేవతలు లేరు. కనిపించిన చెట్టుకు పుట్టకు నమస్కారం. పల్లెటూళ్ళలో సంతానం మూలికలు కట్టే వాళ్ళు చూస్తారు. 7 కొండలు కన్నా వద్దాలి రావన్న తాయెత్తు కడుగు తల్లి కొడుకు చక్రం ఉంటారా అని సంతాన మూలికలు కడితే ఏమైనా బిడ్డలు కలుగుతారని ఆ ప్రయత్నం కూడా చేసింది, లాభం లేకపోయింది. ఇక నారాయణ లక్కమాంబ ఒకటి అనుకున్నారు, కలవు వెంకట నాయక. ఈ కలియుగంలో మన రక్షించడానికి తిరుమల కొండ మీద ఉన్నాడే వెంకటేశ్వర స్వామి. తిరుపతికి వెళ్ళారా? దర్శనం చేసుకున్నారా? జీవితంలో ఒక్కసారైనా కొండకు వెళ్ళి దర్శనం చేసుకోకపోతే మన జన్మ వృధా. ఎందుకంటే ఆ స్వామి కోరిన వరాలు తీర్చే కొండంత దేవుడు, పుట్టు పొట్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడు అని ఆయనకు బిరుదులున్నాయమ్మా. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాడు ఆయన. ఇప్పటికీ ఈ రోజున తిరుమల కొండ మీద స్వామివారి ఆదాయం 4,90,00,000 రూపాయలమ్మా. అంటే ఎంతమంది వెళ్ళాలి? ప్రతి ఒక్కరి కోరికలు తీరుతున్నాయి. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా ప్రార్థన చేసుకుంటే మనకి ఏమైనా బిడ్డలు కలుగుతారా? సంతానం లేని వాళ్ళకి ఆ బాధ తెలుసు. లక్కమాంబ చాలా బాధపడుతున్నది. ఆ సూటిపోటి మాటలు అంటుంటారు, బిడ్డలు లేకపోతే కొట్రాలు అది ఇది పనికిరావు దాన్ని అంటుంటారమ్మా. సంతానం మనకు తిరుమల కొండకు బయలుదేరి వెళ్ళారు. ఆ కాలంలో తిరుపతికి వెళ్ళాలంటే రైలు కానీ బస్సులు కానీ లేవమ్మా. మన భోజపురం నుంచి వెళ్ళాలన్నా కూడా నడిచి వెళ్ళాల్సిందే. పెద్ద అడిగి ఒక 3 నెలలు 4 నెలలు నడిచిపోవాలమ్మా. ఇట్లా 20 మంది పోతే కూడా లాభం లేదు. 100 మంది 200 మంది గుంపుగా చేరి తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఎవరు? లక్కమాంబ నారాయణ సూరి సంతానం కొరకు ప్రార్థన చేసుకొని ఆ కొండ మీద నిద్ర చేశారమ్మా. తిరుమల కొండ మామూలు కొండ కాదమ్మో, ఎన్నో మహిమలకు ఆలవాలమైన తిరుమల కొండ అని. మనం కూడా దర్శనానికి వెళ్ళామనుకోండి, రైల్లోనో కార్లోనో వచ్చేయకూడదు. ఒకరోజు కొండ మీద నిద్ర చేసేటట్టుగా వెళ్తే మనకు కలిగే ఆ దివ్యమైన అనుభూతి వేరే విధంగా ఉంటుంది. ఈ నారాయణుడు లక్కమాంబ ఇద్దరు తిరుమల కొండ మీద నిద్ర చేస్తుంటే ఒక వింత జరిగిందండి. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, కళ లోపల కనిపిస్తాడు. కళలో ఇద్దరు నిద్రపోతుంటే, నారాయణ సూరి ఎందుకయ్యా బాధపడ్డావు? మీ వంశ ప్రతిష్టలు దిగ్దిగంతాలకు వ్యాపకం చేసే కుమారుడు త్వరలో జన్మిస్తాడయ్యా అని మాయమైపోయాడు వెంకటేశ్వర స్వామి. అదే సమయంలో లక్కమాంబ కనిపించాక, అమ్మా లక్కమాంబ బాధపడకు తల్లి, సంతానం కలుగుతుంది. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి కనిపించి సంతానం కలుగుతుందని చెప్పాడో ఇక మనకి నిద్ర పట్టిందమ్మా. ఒకేసారి నేర్పునంట, ఏమండి ఏమండి వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించాడంటే ఆయన అంటాడు, నాకు కూడా కనిపించాడు లక్కమాంబ, కనిపించి మనకు సంతానం కలుగుతుందని చెప్పాడండి, నాకు కూడా అదే మాట చెప్పాడని చాలా సంతోషంతో తాళమాగా చేరుకున్నారమ్మా. వారికి వెంకటేశ్వర స్వామి కళలో కనిపించినప్పుడు సమయం ఎంతో తెలుసామా? తెల్లవారుజాములో 4:30 అయిందండి. తెల్లవారుజాములో 4:30 కళ లోపల కనిపించాడు వెంకటేశ్వర స్వామి. బ్రాహ్మీ ముహూర్తము